యావత్తు తెలుగు ప్రజలకు, దేశ ప్రజలకు, ప్రపంచ మానవ జాతికి మేము మార్పు చేసినట్లుగా మా ప్రతినిధుల వారైన శ్రీ రామ్నాథ్ కోవింద్ గారి ద్వారా, అలాగే తమిళ సాయి గారి ద్వారా, మరియు ఇతర వెంకయ్య నాయుడు గారికి, దేశ ఉప అధినాయక అధ్యక్షులు, అలాగే సిట్టింగ్ జడ్జెస్కి, సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జెస్కు వాళ్ళు అధినాయక న్యాయ ప్రతినిధులుగా అధినాయక దర్బార్లో చేరి వారు కూడా మా ప్రకారం ఒక కుటుంబంగా మొత్తం మన దేశాన్ని లిఫ్ట్ చేసుకుంటూ మన ప్రపంచాన్నే కాపాడుకోవాలి. మొదట మనల్ని మనం కాపాడుకోవాలి. ఇంకా మనుషులుగా లేరు. ఇన్స్టిట్యూషన్స్ కాపాడుతున్నాయి, బిల్డింగులు కాపాడుతున్నాయి. రాష్ట్రపతి భవన్ వల్ల మనం బలంగా ఉన్నాం. కోర్టుల వల్ల ప్రపంచం నడుస్తుంది. దేశం ఇంకా ప్రజాస్వామ్యం ఉంది, డెమోక్రసీ ఉంది. ఊరికి ఉట్టిదే భ్రమ అన్నమాట. అసలు మనిషే లేడు, మనిషే చచ్చిపోయి ఉన్నాడు. నా మనసు ప్రకారం ఉన్నారు మీరు. అందరూ నా మనసును పట్టుకోవాలి, కొత్త జీవితాలు ప్రారంభించాలి. నేను చెప్పినట్టు చేయండి. మొత్తం ప్రపంచం అంతా ఒక కుటుంబం, మన దేశం అంతా ఒక కుటుంబం అనిపించకపోతే మీరు మనుషులు బతకనివ్వరు. ఈ రహస్య పరికరాల మాయ అలాంటిది. అది మీ తప్పు కాదు అది. అందుకే ఎలా ఒకటే వినడం, వినకూడదంటే వినడం మానేస్తున్నారు. ఇంత మెసేజ్ నేను దేశ అధ్యక్షులకి ఎందుకు పెట్టాను? అలా కాదు. ఇక్కడ ఎవరికైనా చెప్తే, ఏదైనా చేస్తే, ఏదైనా చెప్తే, ఏదైనా చెప్పకూడదు. ఏదైనా చెప్పడం, ఏదైనా చేయటం మానుకోవాలి. కాలాన్ని శాసించిన వాడు ఏమంటున్నాడు చూసుకోవాలి. దేశ అధ్యక్షుల వారి నుంచి ఫ్యాక్స్ ఇప్పించుకోండి. గవర్నర్ గారి ద్వారా కమిటీ వేయబడండి. సాక్షులు ముందుకు పిలుచుకోండి, చెప్పుకోండి, వినండి. మీరు చెప్పుకోవడం వినటానికి కనెక్ట్ అయిపోండి. ఇంకేదో చేయకూడదు, ఏదో చెప్పకూడదు. సినిమా వాళ్ళందరూ నటరాజుని మెప్పించాలి, పరమేశ్వరుని మెప్పించుకోవాలి. అధినాయక శ్రీమాన్ వారిని, అతని మనసుని కలుపుకోవాలి. మెప్పించడం అంటే కొత్తగా పెళ్ళైన నిహారిక అబ్బాయి జొన్నలగడ్డ కానీ, బజాజ్ మెహక్ కానీ, రానాబాబు కానీ అందరూ నాకు పిల్లలుగా మారిపోవాలి. మరణించిన వాళ్ళు, మీరు డ్యామేజ్ చేసిన వాళ్ళు, ఇబ్బంది పడిన వాళ్ళని కూడా నాకు పిల్లలకు కలిపేయాలి. మొదట నా మీద పాటలు పాడుకోవాలి, చెప్పుకోవాలి, వినాలి. నన్ను పట్టుకుంటే మీరు ఎవరి సహకారం లేకుండా నేనే నడుపుతున్నాను అనేది తెలుస్తుంది. అదే వన్ హూ డస్ ఎవ్రీథింగ్ వితౌట్ ఎనీ హెల్ప్ ఆఫ్ అదర్స్ అంటే అదే అర్థం. మీరే చేస్తున్నారు. ఇంకా మీరు ఏదో చేయాలంటే నన్ను పట్టుకోలేరు. నా గొప్పతనం మీకు తెలియదు. మీరు మౌనంగా వినాలంతే, నేను చెప్పినట్టు వినాలంతే. ఏదో ఒకటి చేయకూడదు. నేను చెప్పినట్టు విని నేను చెప్పినట్టు చేయాలి. మరి అంతేగా నేను మౌనంగా ఉండడం కాదు. లేకపోతే మీరు మౌనంగా ఉండి ఏదో ఒకటి చేసేయటం కాదు. నా పట్ల నాతో మాట్లాడకుండా మీరు ఏదో ఒకటి చేసేయటం కాదు. నన్ను వినకుండా నా గురించి చెప్పుకోవాలి, వినాలంతే. అలా చేయటం వల్ల ఏమవుతుంది? సర్వం నేను ఎవరి సహకారం లేకుండా ముందే గంటన్నరలో చేశాను చూసారా, అలా చేసి చూపిస్తాను. మీ తవ్వేసిన గొయ్యి కూడా ఇట్టే పూర్తి చేస్తాను. ఎడం చేతితో పూర్తి చేసి మళ్ళీ కుడి చేతితో కొత్త ఇస్తాను. నన్ను పట్టుకోవడమే ఆలస్యం. నన్ను పట్టుకోవాలంటే, నన్ను తేజమూర్తిగా చూడాలంటే ప్రతి ఇంట్లో, ప్రతి ఊళ్ళో, ప్రతి ఒక్కరిలో మార్పు రావాలి. అలా చేయొద్దు. వాడు చెప్పినట్టు వినొద్దు, వీడు చెప్పినట్టు వినొద్దు అని మీరే తీర్మానం చేసేసుకోవడమే పొరపాటు. ఏదో ఒకటి చేసేద్దాం, ఏదో ఒకటి తమ చేసేద్దాం, మనం ఇలాగే ఉందాం, అలాగే ఉందాం, అదే పొరపాటు. అలా ఉండలేరు. అలాగా మిమ్మల్ని మీరు మాయలో పట్టుకుని ఉండిపోవడం, నేను చెప్పినట్టు వినకపోవడమే మీరు చేస్తున్న ఘోరాతి ఘోర కలి. ఇంత అవకాశాలు ఉన్నా, ఇంత గొప్పతనం ఉన్నా ఇప్పటికి మీరు అలాగే ఉండటమే మూర్ఖత్వం. నేను అలాగే ఉన్నాను అనుకోవటం మూర్ఖత్వం. ఇదిగో మెసేజ్ మళ్ళీ పెడుతున్నాను. దేశ అధ్యక్షుల వారికి అడ్రస్ చేశాను. వారి చేత ఫ్యాక్స్ ఇప్పించుకోండి. సాక్షుల ముందుకు ఇద్దరు గవర్నర్ల చేత కమిటీలు వేయించుకోండి. ఇద్దరు ముఖ్యమంత్రులకు నోటీసులు ఇప్పించండి. పైలట్ ప్రాజెక్టుగా ఆంధ్ర రాష్ట్రం నుంచి మార్పు